ఇంజెక్షన్ వేసుకుంటే చాలు మీ బరువు అమాంతం తగ్గిపోతుంది. ఒక్క ఇంజెక్షన్ చాలు మీ డయాబెటిస్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. 'దురంధర్ 2' సినిమా లేదు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లేదు. ఎక్కడ చూసినా విలేజ్‌ల దాకా కూడా ఇదే చర్చ. ఎందుకంటే రీల్స్ ఓపెన్ చేస్తే చాలు మనకు తెలిసిన సెలబ్రిటీలందరూ ఈ మానవ జాతి చరిత్రలో అద్భుతాలని వాళ్ళు ఒట్టేసి మరీ చెప్తున్నారు. ఒకటి ఒజెంపిక్, 2 మోంజారో. ఏంటివి? వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ 2 మహత్తరమైన డ్రగ్స్ ప్రపంచం శాపంలాగా భావించి పరిష్కారం లేదని నమ్మే ఒబేసిటీకి, డయాబెటీస్‌కి పరిష్కారంగా చెప్పబడుతున్న మోడర్న్ మెడిసిన్ క్రియేట్ చేసిన వండర్ డ్రగ్స్ వాళ్ళ భాషలో. ఇది. వీళ్ళంత ఊదరగొడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా కొనేయండి అంటున్నారు. ఏంటి ఇప్పుడే అంత హడావుడి చేసి చేస్తున్నారంటే దీని గురించి చిన్న బ్యాక్‌గ్రౌండు. వీళ్ళెక్కడా నిజాలు చెప్పట్లేదు. దీని గురించి బ్యాక్‌గ్రౌండు, అసలు బొక్కలేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇది అత్యంత ఇంపార్టెంట్ వీడియో. నేను మామూలుగా వీడియోలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇది 10 మందికి చెప్పండి అని కూడా ఎప్పుడు చెప్పను. ఈ వీడియోకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇండియన్స్ మీద జరుగుతున్న అతిపెద్ద దాడి. బ్రిటిష్ వాళ్ళు మన మీద దాడి చేసి మనం ఎలా ఆక్యుపై చేశారో ఈ 2 ఇంజెక్షన్లతో అంతకంటే పెద్ద దాడి భారతీయ ఆరోగ్య రంగం మీద ఈ రెండిటి పేరు మీద జరగబోతుంది. ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ 2 వండర్ డ్రగ్స్ సెమాగ్లూటైడ్, టిర్జెప్టైడ్ ఈ రెండిటిని ఒక మిరకల్ లాగా ప్రొజెక్ట్ చేశారు. వీటి వెనకమాల ఉండే అసలు బొక్కల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇండియాలో ఏం జరిగిందో చూడండి. 2025 మార్చిలో మోంజారో రిలీజ్ అయింది ఇండియన్ మార్కెట్లో. ఆ డ్రగ్ సరిగ్గా 6 నెలల్లో సెప్టెంబర్ 2025 కల్లా ఇండియా సెకండ్ లార్జెస్ట్ సోల్డ్ డ్రగ్ రికార్డుకి ఎక్కింది. సరిగ్గా ఇంకో 1 మంత్ అక్టోబర్ 2025 కల్లా ఇండియాస్ లార్జెస్ట్ సెల్లింగ్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయింది వాల్యూ పరంగా. దాని తర్వాత డిసెంబర్లో దాని బాబు ఇంకో బాబు ఒజెంపిక్ దిగింది. అది కూడా ఇండియాలో లాంచ్ అయింది. ఈ 2 కూడా ఇండియాలో ఫార్మా మార్కెట్ని శాసిస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడే ఎందుకు హడావుడి చేస్తారంటే సెమాగ్లూటైడ్కి పేటెంట్ రైట్స్ ఇండియాలో ఈ మార్చ్ ఎండింగ్తో అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఇది వినే టైంకి అయిపోతాయి. అది అయ్యేటప్పటికి ఇండియాలో అది జనరిక్ కింద వచ్చేస్తుంది. చాలా కంపెనీలు దీని తయారీకి జనరిక్ ఫార్మెట్లో తయారు చేయడానికి ముందుకు వచ్చినాయి. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ఫార్మా, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ లాంటి ఇండియన్ ఫార్మా కంపెనీలు చీప్గా దొరికే జనరిక్ వెర్షన్స్ తయారు చేయడానికి ముందుకు వచ్చినాయి. కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం ఆల్రెడీ ఇది సుమారు 17,500 అమ్మే చోట ఆల్మోస్ట్ 90% వరకు కూడా దీని కాస్ట్ తగ్గిపోతుంది. సో ఇండియాలో ఉండే అతిపెద్ద మార్కెట్ డయాబెటీస్ మార్కెట్. ఎందుకంటే ఇండియాలో అఫీషియల్ లెక్కల ప్రకారమే 100 మిలియన్ల పైన డయాబెటీస్ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే రిపోర్ట్ చైనా వాళ్ళందరూ కలిపితే కనీసం 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కనిపెట్టిన అల్లోపతి తయారు చేసిన ఈ 2 డ్రగ్స్ భారతీయ మార్కెట్ని భవిష్యత్తులో శాసించడానికి పెద్ద ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రతి వాళ్ళకి బరువు తగ్గటం, డయాబెటీస్ తగ్గటం అసాధ్యం. ముఖ్యంగా మోడర్న్ మెడిసిన్ ఈ రెండింటికి సంబంధించి ఎలాంటి పరిష్కారం లేకుండా చేతులు ఎత్తేయటం మీకు తెలుసు. 10 సంవత్సరాలుగా ఒబెసిటీలో, డయాబెటీస్లో విఆర్క డైట్తో ఏ రకంగా ప్రజల ముందుకు వచ్చారో మీకు తెలుసు. అయితే ఇప్పుడు వీళ్ళకి దొరికిన ఆయుధం ఏంటంటే వరదల్లో కొట్టుకుపోయేవాడికి ఒక గడ్డి పరక దొరికింది కదా, ఆ గడ్డి పరకే ఈ మోంజారో, ఒజెంపిక్. వీళ్ళు జస్ట్ అందులో ఉండే పెరిఫెరల్గా ఉండే పాజిటివ్స్ని, అది కూడా చాలా స్వల్పమైన పాజిటివ్ని ప్రజల ముందు తీసుకొచ్చి ఉదరగొడుతున్నారు. నిజానికి ఇండియాలో ఈ మధ్య అడుగు పెట్టింది, సంవత్సరం కూడా అవ్వలేదు కాబట్టి దీని గురించి ఇండియన్ పాపులేషన్ సంబంధించి ఎలాంటి స్టడీసు లేవు. ఏదైతే విదేశాల్లో చాలా జీవితాలను నాశనం చేసిన వ్యవహారమే తప్ప అది ఎవరిని బాగు చేసిన వ్యవహారం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ 2 డ్రగ్స్ ఎలా పనిచేస్తామో మనం తెలుసుకుందాం. మన శరీరంలో ఒక సహజమైన న్యాచురల్ సిస్టమ్ ఉంది. అదే ఇంక్రిటన్ సిస్టమ్. ఇంక్రిటన్ సిస్టంలో GLP-1, GIP అని 2 రకాల హార్మోన్లు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగినంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఒకటి. రెండోది లివర్ నుంచి వచ్చే ఎక్స్ట్రా గ్లూకోజ్ ప్రొడక్షన్ తగ్గిస్తాయి. మూడోది డైజెషన్ ప్రాసెస్ అంతా స్లో చేసి మనం పూర్తిగా ఫుల్గా ఉన్నట్టు అనిపించేట్టు చేస్తాయి. న్యాచురల్గా రిలీజ్ అయ్యే శరీరం తయారు చేసే GLP-1 అండ్ GIP. ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూడండి ఇక్కడ ఏ రకంగా పనిచేస్తాయో. సెమాగ్లూటైడ్ రిసెప్టర్ టార్గెట్ చేసే GLP-1ని, అలాగే టిర్జెప్టైడ్ GLP-1 అండ్ GIP రెండింటిని టార్గెట్ చేస్తుంది. ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చు. సెమాగ్లూటైడ్ అంటే ల్యాబుల్లో ఆర్టిఫిషియల్గా తయారు చేయబడిన GLP-1. దీనికి ఏం చేస్తారంటే ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్ని లింక్ చేస్తారు. ఇది ఒక ఆల్బమిన్తో బైండ్ అయ్యి 7 రోజుల వరకు దీని ప్రభావం చూపిస్తుంది. న్యాచురల్గా ఉండే GLP-1 కేవలం కొన్ని నిమిషాలు దాని ప్రభావం చూపించి అంత అడ్వాంటేజ్ చేస్తే వీళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేసే ఆ బెనిఫిట్స్ని బలవంతంగా 7 రోజులు ఉండేటి చేస్తున్నారు ప్రకృతికి విరుద్ధంగా. సో ఇది సెమాగ్లూటైడ్. టిర్జెప్టైడ్ ఇంకా పవర్ఫుల్.
ఇదేంటంటే జీఎల్పీ-1తో పాటు జీఏపీని 2 కలిపి ఒకేసారి యాక్టివేట్ చేస్తుంది. స్టడీస్‌లో ఏం తెలుసుకున్నారంటే సెమాగ్లూటైడ్ హెచ్‌బీఎవన్సీని లాంగ్ రన్‌లో 1.8% తగ్గిస్తుంది. అంటే మీకు 14 హెచ్‌బీఎవన్సీ ఉంటే మీకది 1.8% తగ్గిస్తుంది. అంటే అది 14 గనక మీకు హెచ్‌బీఎవన్సీ ఉంటే ఇది గనక లాంగ్ టర్మ్‌లో వాడితే మీకు 1.8 తగ్గి 12.2కి వెళ్తుంది. టిర్జిప్టైడ్ కొంచెం ఎక్కువ 2-2.3% వరకు తగ్గిస్తుంది. ఇంతే ఈ పీకగలిగేది. దీన్ని వీళ్ళు మహాద్భుతంగా చెప్తున్నారు. అంటే అది 14-11.7 వరకు తగ్గిస్తుంది మ్యాక్సిమం. అంతకు మించి పీకగలిగేది ఏమీ లేదు. ఈ మందులు పారేసేది లేదు, సచ్చేది లేదు. అలాగే వీళ్ళు క్లెయిమ్ చేసే బాడీ వెయిట్ వీళ్ళు తగ్గించగలిగేది ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ప్రకారం 20.9% మ్యాక్సిమం. అంటే ఒక 100 కిలోలు ఉంటే ఒక 21 కిలోల వరకు తగ్గించగలం ఆడి సచ్చే జీవితకాలంలో అనేది కవిభావం. ఇప్పుడు నేను మీకు డాక్యుమెంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తాను. ఇది వాళ్ళు చెప్పుకున్న సైడ్ ఎఫెక్ట్స్. ఒకటి, థైరాయిడ్లో సీసెల్ క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంది. 2, ప్యాంక్రటైటిస్ దారితీస్తుంది. అలాగే డయాబెటిక్ రెటినోపతితో కళ్ళు పోతాయి. అలాగే గాల్ బ్లాడర్ సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అనేక మందిలో గాల్ బ్లాడర్ రిమూవ్ చేసే పరిస్థితి వస్తాం ప్రాక్టికల్గా. అలాగే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ, దాని తర్వాత దాన్ని మందులు వాడటం ద్వారా టోటల్ కిడ్నీ ఫెయిల్యూర్. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా హెయిర్ లాస్, ఎలోపేషియా, అలాగే మెంటల్ హెల్త్ సంబంధించిన డిస్టర్బెన్సెస్. ఇది వీళ్ళు ఎప్పటివరకు డాక్యుమెంటెడ్గా చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్. ఇవి పైకి ఏదో తేలిగ్గా తీసేసినట్టు అలా చెప్తున్నారు. రియల్గా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్లకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, సివియర్ మజిల్ లాస్. దీంతో ఏమవుతుందంటే ఇంజక్షన్లతో మీరు అందరూ అనుకున్నట్టుగా ఫ్యాట్ పోవటంతో భాగంగా మీ ఒంట్లో మజిల్ కూడా పోతుంది. అందుకే మీరు చూడండి, మనకు రోడ్ల మీద కనిపించే వాళ్ళలో జాంబిల్లా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఫిల్మ్ సెలబ్రిటీస్ మీరు చూడండి, ఏ రకమైన ప్రేతకళ్ళు అంటారు చూసారా, ప్రేతకళ్ళు ఉట్టిపడినట్టు కనిపిస్తారే వీళ్ళు. ఏ జరగడానికి కారణం ఏంటంటే సివియర్ మజిల్ లాస్. వీళ్ళు తగ్గించే ఆ ముష్టి 20% వెయిట్ లాస్లో కూడా మ్యాక్సిమం మజిల్ పోతుంది, కొవ్వు కాదు, మజిల్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డ్రగ్ బేసికల్గా తయారు చేసింది వెయిట్ లాస్ కోసం కాదు, డయాబెటీస్ కోసం. కానీ వీళ్ళు వెయిట్ లాస్ కోసం అక్రమ పద్ధతిలో దానికి పబ్లిసిటీ చేసి వాడుతున్నారు. మీరు ఇక్కడ నెంబర్ల వైజ్గా బరువు తగ్గినట్టు అనిపించవచ్చు, కానీ మీ ఒళ్ళు గుల్లబారిపోతుంది, మీ బోన్స్ వీక్ అవుతాయి, టోటల్గా మజిల్ కూడా భయంకరంగా లాస్ అవుతుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీరు ఆపేసిన తర్వాత మీ వెయిట్ని మీరు వెంటనే అతి తక్కువ వ్యవధిలో ఇమ్మీడియట్గా మీరు బోన్స్ బ్యాక్ అవుతారు. ఆ బోన్స్ బ్యాక్ అయినప్పుడు మీ ఫ్యాట్ అంతా తిరిగి వస్తుంది. మీ జీవితకాలంలో ఆ మజిల్ మళ్ళా తిరిగి రాదు. మజిల్ పోవటం అంటే హార్ట్ కూడా మజిలే. ఎప్పుడైతే ఇలా మజిల్ లాస్ అయ్యామో గుండె జబ్బుల ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఇది పర్మనెంట్ డ్యామేజ్, ఇది టెంపరీ కాదు, ఇర్రికవరబుల్ పర్మనెంట్ డ్యామేజ్. అట్లాగే వయసు పెరిగే కొద్దీ, అంటే సుమారు 60-60 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి శరీరంలో మజిల్ పోతుంది, సహజంగా పోతుంది. దీన్నే సార్కోపీనియా అంటాం. వీళ్ళకి ఆ టైంకే డయాబెటీస్లు కానీ ఇతర సమస్యలు ఉంటాయి. డయాబెటీస్ తగ్గించుకుంటాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంజక్షన్స్ తీసుకున్నారు. ఈ ఇంజక్షన్ల కారణంగా మరింత మజిల్ లాస్ జరిగినప్పుడు వీళ్ళకి విపరీతమైన వీళ్ళ బోన్స్ అన్ని గుల్లబారిపోవటం, శరీరం తీవ్రమైన నొప్పులకు గురికావటం, వీళ్ళు ఎక్కడ జస్ట్ పడిపోయినా సరే వెంటనే చాలా చిన్నదానికే కాళ్ళు చేతులు విరిగిపోవటం చాలా సహజంగా జరుగుతాయి. ఈ రోజున సంతానలేమితో ఇబ్బంది పడుతున్నారు, ఇన్ఫెర్టిలిటీతో. వీళ్ళు ముఖ్యంగా ఉమెన్కి పీసీఓఎస్ ఒక ప్రధాన కారణం అవుతుంది. ఈ పీసీఓఎస్కి ప్రధాన కారణం ఒబెసిటీ. కాబట్టి మీరు బరువు తగ్గమని చెప్తున్నారు. వీళ్ళు బరువు తగ్గుదామనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ సెమాగ్లూటైడ్ తీసుకున్నారో, ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ తీసుకునే పీరియడ్లో ప్రెగ్నెన్సీ రాదు. సెమాగ్లూటైడ్ అనేది మీరు తీసుకునే వాళ్ళ డ్రగ్గు మీ బాడీలోంచి టోటల్ ఎలిమినేట్ అయ్యే వరకు కూడా ప్రెగ్నెన్సీ రావటం జరగదు అని వాళ్ళే క్లెయిమ్ చేస్తారు. ఒకవేళ ఈ మందు ప్రభావం ఉన్నప్పుడు అరుదుగా ప్రెగ్నెన్సీ వచ్చినా దాని ఫలితాలు, పర్యవసానాలు ప్రెగ్నెంట్ మహిళ మీద చాలా తీవ్రంగా ఉంటాయి. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. యానిమల్ స్టడీస్లో వీళ్ళు ఫీటల్ రిస్క్ చూపించారు. హ్యూమన్ స్టడీస్కి బహుశా ఎవరు దొరికినట్లేరు చెప్పలేదు, కానీ యానిమల్ స్టడీస్ మాత్రం చెప్పారు. డ్రగ్గు కనుక ఒకవేళ వాడతా కనుక మీరు ప్రెగ్నెంట్ అయితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఈ డ్రగ్లో ఉండే కెమికల్ ప్రభావం శరీరం నుంచి పూర్తిగా దూరం అయిన తర్వాత మాత్రమే ప్రెగ్నెంట్ అవడానికి అవకాశం ఉంది. సో అలా పూర్తిగా వాషౌట్ అవ్వాలంటే కనీసం 2 నెలలు, 8 వారాల మినిమం పడుతుంది ఈ డ్రగ్ అంతా వాషౌట్ అవ్వాలంటే. ఈ డ్రగ్ మీరు ఎప్పుడైతే ఆపేశారో ఇమ్మీడియట్గా బౌన్స్ బ్యాక్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్, బిఎంఆర్, ఇది అడ్డగోలుగా తగ్గిపోతుంది.
ఉదాహరణకి ఒక వ్యక్తికి 2000 గనక BMR ఉందనుకుంటే, ఈ ఇంజెక్షన్ల ద్వారా అపసవ్య పద్ధతులు మీరు బరువు తగ్గడం చేత మీ బేసల్ మెటబాలిక్ రేటు ఏ 1200కు పడిపోతుంది. దీని తర్వాత వచ్చే నష్టం ఏంటంటే, మీరు బరువు కొంత తగ్గుతారు. కానీ ఇమ్మీడియేట్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం మీ BMR పడిపోవడం చేత గతంలో ఒక ఫుల్ బిర్యానీ దాటి తింటేనే ఫ్యాట్ అయ్యే మీరు, ఇవాళ అర బిర్యానీ దాటి తింటే ఫ్యాట్ అయ్యే కర్మని మీరు కొని తెచ్చుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని నేను జీవనశైలి వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనే 3 గంటల సంపూర్ణ అవగాహన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పనిసరిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ BMR పడిపోతుంది, అందుకనే వెంటనే బౌన్స్ బ్యాక్ వస్తుంది. దీంతో వచ్చే భయంకరమైన నష్టం మజిల్ లాస్ అవటం కాబట్టి ఆ మజిల్ ఎలాగో తిరిగి రాదు, ఫ్యాట్ ఏమో వెంటనే తిరిగి వస్తుంది. వీళ్ళు ఆ శవం రూపం అలాగే ఉంటుంది, జాంబీలు మన చుట్టూతో తిరుగుతూ ఉంటారు, మళ్ళీ పాత వాళ్ళు వేసి తిరుగుతారు. పాత ఫేస్లో జాంబీలు కాస్త కలగానే ఉంటారు బొగ్గలుండి, ఇప్పుడు అది కూడా ఉండవు, కండపోయేది కాబట్టి వీళ్ళని కూడా చూడలేం, ఆ పరిస్థితి వస్తుంది. అందుకే కొంతమంది సెలబ్రిటీలు మీరు చూడండి, ఎలాంటి రూపం వచ్చిందని వాళ్ళ అభిమానులు కూడా ఎలా వరి అవుతున్నారు మీరు చూడండి. సినిమా రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఏ రకంగా మనుషులు ఎండిపోయి ప్రేతాత్మల రూపంలాగా మనకు అవటం కూడా మన సొసైటీలో గమనించవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఈ మందుతో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది ఆకలిని అసహజ పద్ధతిలో అణిచివేస్తుంది, సప్రెస్ చేసేస్తుంది ఆకలిని. దీని మూలన మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీలు ముఖ్యంగా కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్, మినరల్స్ అన్నీ చాలా తక్కువ అవుతాయి. ఇది మన ఇమ్యూనిటీని, ఓవరాల్ హెల్త్ని, బోన్ హెల్త్ని, బ్రెయిన్ హెల్త్ని కూడా విపరీతంగా డ్యామేజ్ చేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మనకి బరువు తగ్గించే కాస్మెటిక్ డ్రగ్స్ కాదు. ఇది FDA అప్రూవ్ చేసింది. కొన్ని డిసీజ్కి షుగర్ లాంటి వాటిలో ఏదో చిన్న పరిష్కారం అలా అప్రూవ్ పొందిన డ్రగ్స్. ఇది కాస్మెటిక్ డ్రగ్ కాదు, స్పష్టంగా తెలుసుకోండి. దీన్ని అక్రమ పద్ధతిలో వెయిట్ లాస్కి ఉండే బిజినెస్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు దీన్ని బలవంతాన అక్రమంగా జరుగుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. దీని తాలూకు సైడ్ ఎఫెక్ట్లను విస్మరించి వాడుతున్నారు. మీరు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు రీళ్లు చూసి వీళ్ళ బొట్లో పడి ఇది మీరు కనుక డైరెక్ట్ వాడుకుంటూ మొదలెడితే మీ లివరు, హార్టు, కిడ్నీలు, బ్రెయిన్ అడ్డగోలుగా సంకనాకిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్రభావం గురయ్యేది ఎక్కువ మన ఇన్ఫ్లుయెన్స్ గురించి. వీళ్ళు ఏం చెప్తారంటే, ఇన్నాళ్ళు చాలా కాస్ట్ ఉంది, 17,000 ఉంది, ఇప్పుడు 1500కి 1700కి వస్తుంది, తీసుకోండి అంటారు. మీరు కూడా చెబుతున్నారు చవకగొత్తని తీసుకున్నారా? అతిపెద్ద రిస్క్ని మన ఇంట్లో కొని తెచ్చుకున్నట్టే. మీ పిల్లలు ముఖ్యంగా బరువు అయ్యారని మీరు కనుక టెంప్ట్ అయ్యి ఎప్పుడైతే ఇచ్చారో మీరు వాళ్ళ జీవితాలను శాశ్వతంగా సర్వనాశనం చేసేటం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మజిలిపోయిందో వీళ్ళు సేమ్ జాంబీలాగానే తయారవుతారు. మళ్ళా చెప్తున్నా, ఎప్పుడైతే మజిలిపోవటం చాలా ప్రమాదకరమైన విషయం. అలానే మీరు ఫ్యాట్ ఉంది కూడా నిలవదు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. వీళ్ళంత మహానుభావులు, ఇంత తోపుగాళ్ళంతా కలిపి ప్రపంచంలో భయంకరమైన సెల్లు 6 నెలల్లోనే భారతదేశాన్ని ఇంత డ్రగ్స్ తయారు చేశారు కదా. ఇవి ఏం పీకుతాయో ఒకసారి చూద్దాం. ఇవేం పీకుతాయి అంటే, చెప్పాం కదా ఇందాక, ఓ 2% యావరేజ్గా, మ్యాక్సిమం 2.3% HbA1c తగ్గిస్తాయి. అంటే 14 ఉండేది 12 తేగలం మ్యాక్సిమం, అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ చూపిస్తా చూడండి. టైప్ 2కి సంబంధించి HbA1cలు పిఆర్కే డేట్లో నెల నుంచి 2 నెలలు 3 నెలల్లో ఏ స్థాయిలో తగ్గుతున్నాయి ఒకసారి చూడండి. 14 ఉండేదే ఒక్క నెలలోనే ఎంత తగ్గినా చూడండి. వీళ్ళు జీవితకాలం చెప్పుకునేది, వీళ్ళు డబ్బాలు కొట్టుకుని భుజాలు తెరుచుకునేదే 2%, అప్రాక్సిమేట్ 2.3 మ్యాక్సిమం అంట. మరి నాకు ఎంత అడ్డగోలుగా తగ్గుతున్నాయి చూడండి పక్కన. HbA1cలు ఎంత స్థాయిలో తగ్గుతున్నాయి ఇప్పుడు చెప్పండి, ఏది కరెక్ట్? ఇంట్లో మన తల్లి, మన భార్య చేతుల మీద వంటింట్లో చేసి పెట్టే ఒక ఆఫ్టర్ల్ ఆహార విధానం తెత్తంటే, ఆహార విధానమే ఇంత అద్భుతమైన ఫలితాలు చూపిస్తాయంటే, మనం దూరపు కొండలో నున్నకొనేని వాటి కోసం ఈ చెత్త సైడ్ ఎఫెక్ట్లు కలిగించే, మన శరీరాలను గుల్ల చేసే జస్ట్ 2% మాత్రం షుగర్ తగ్గించగలిగే ఈ అక్రమ పద్ధతులు మనకు అవసరం అంటారా? అలాగే ఆఫ్టర్ టైప్ 2 సంబంధించే ఈ రిజల్ట్స్ ఉంటే, టైప్ 1 పాపం ఇది అసలు తగ్గదని చెప్తారు కదా. టైప్ 1 సంబంధించి HbA1cలు మాత్రం వేస్తాను. వీడు క్లెయిమ్ చేసింది 2.3 టైప్ 2కి. టైప్ 1కి అసలు ఈ ఇంజక్షన్లు వాడకూడదు, పనిచేయమని చెప్తాడు. అంటే అది అసాధ్యమైన కేటగిరీలు వేస్తారు కదా. మళ్ళీ చెప్తున్నాను, ఈ ల్యాబ్ రిపోర్ట్లు అవి కూడా నాయి కాదు, వాళ్ళు తీసుకొచ్చిన ఫలితాలు నేను మిమ్మల్ని చూపిస్తున్నాను. పేర్లు హైడ్ చేస్తాను, ల్యాబులు ఫోన్ చేసుకోండి, కనుక్కోండి, తీసుకోండి. ఎలా తగ్గుతున్నాయి ఎందుకు చెప్పండి. ఇప్పుడు వీడు HbA1c క్లెయిమ్ అన్నాడు, అయిపోయింది, ఇంకెందుకు? అసలు లావ్ ఎందుకు అయ్యారు, షుగర్ ఎందుకు వచ్చింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, గ్లూకోజ్ని అధికంగా తినే మన స్వభావం. ఈ స్వభావాన్ని మార్చకుండా బేసికల్గా మీరు డ్రగ్స్ ఇచ్చా అంటే స్వభావం మారిపోతే వాడు తింటాడుగా మళ్ళా. అదే కూల్ డ్రింక్లు, అదే థమ్స్అప్లు, అదే ఐస్ క్రీమ్లు,
గంటకు తినటం ఇలాంటి పనులన్నీ చేస్తారు కదా! బేసికల్‌గా మీరు స్వభావాన్ని మార్చకుండా మందులతో తగ్గిస్తే మురుగుంట మీద సెంటు కొట్టినట్టే కదా! అలాగే వీళ్ళు చేసే ఇంకో భయంకరమైన క్లెయిమ్ ఏంటంటే బరువెంత తగ్గిస్తార్రా అంటే 20.9% మాక్సిమం తగ్గించగలరంట. అంటే ఓ 100 ఉండేవాడు ఒక 21 కిలోలు తగ్గుతాడు మాక్సిమం ఆడి జీవితకాలంలో. అది మాక్సిమం అన్నారు. ప్రాక్టికల్‌గా అంటే 5, 10 మించి తగ్గరు. 21 కిలోలు భాగవతం. ఇప్పుడు వీళ్ళు 21 కిలోలు వీళ్ళ జీవితకాలం తగ్గుతారని క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా! ఆ తగ్గడం కూడా ఎలా? మజిలిపోయి ప్రాతాత్మ రూపం. ఇప్పుడు చూడండి వీఆర్‌కే డైట్‌లో మీకు కొన్ని వెయిట్ లాస్‌వి పెడతాను. నిజానికి నేను ఈ వీఆర్‌కే హెల్త్ కేర్‌ని లాస్ట్ ఇయర్ జూన్ 22 నేను ఓపెన్ చేయించింది సత్యనారాయణ గారని. ఆయన 100% అంధుడాయన. 100% అంధుడు. వీఆర్‌కే డైట్ కేవలం విని ఇంటి దగ్గర 100 కిలోలు తగ్గాడు. ఆయనకంటే సెలబ్రిటీ నాకు కనిపించలేదు. ఇలా వీఆర్‌కే డైట్ ఇంటి దగ్గరే చేసి 100 కిలోలు పైన గాని, తక్కువ గాని తగ్గినాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే 60 కిలోలు, 50 కిలోలు, 70 కిలోలు తగ్గినాళ్ళు మిలియన్ల మంది ఉన్నారు. వీఆర్‌కే డైట్‌లో చాలా సహజంగా ఇక్కడ రంగులు కొత్త కలర్‌లో ఫేస్ కలర్‌లు మారిపోతాయి. ఫేస్ చాలా గ్లో వస్తుంది. వీఆర్‌కే డైట్‌లో బరువు తగ్గుతుంది, వయసు తగ్గుతుంది. ఇలా ప్రేతాత్మ రూపాలు వీఆర్‌కే డైట్‌లో ఉండవు. వీఆర్‌కే డైట్ చేసినాడు మొహంలో ట్యూబ్‌లైట్ కలుగులు వచ్చినట్టు వస్తా ఉంటాయి. కాంతి వెలుగుతూ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. దాంతోపాటు అన్ని జబ్బులు, అన్ని రకాల జీవనశైలి వ్యాధులు, ఆటోఇమ్యూన్ డిసీజ్ తగ్గుతాయి. విటమిన్ డి 150 పైన వెళ్తుంది అనేక మందికి. అలాగే మినరల్స్ అన్నీ ఏ టు జెడ్ పకడ్బందీగా ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆ టెస్ట్ మనీలో వెయిట్ లాస్ చూడండి. వాళ్ళు తగ్గించే 20 కిలోలు వీఆర్‌కే డైట్ చేసిన మహిళలు ఒక నెలలో తగ్గుతారు. నెలకి 20 నుంచి 25 తగ్గుతారు. నెలకు 30 కిలోలు కూడా తగ్గచ్చు. చాలా సహజంగా, ఆరోగ్యంగా ఫేస్ గ్లో ఉండేటట్టు. వీఆర్‌కే డైట్‌కి ఏ సీక్రెట్ లేదు. నేను గత 10 ఏళ్ల నుంచి వేల కొద్ది మీటింగుల్లో 8 గంటల మీటింగులు పెట్టినట్లు లక్షల మంది ముందు నేను అడ్రస్ చేసి చెప్పా. అలాగే వెయిట్ లాస్ తగ్గటానికి పూర్తి శాస్త్రీయమైన పద్ధతి, ప్రపంచపు ఒకే ఒక్క శాస్త్రీయ పద్ధతి వీఆర్‌కే పీఎంఎఫ్ డైట్. ఈ పీఎంఎఫ్ డైట్ ఎలా చేయాలో, వెయిట్ లాస్ ఎలా తగ్గాలో 2 వీడియోలు నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకటి వెయిట్ లాస్ తగ్గే సైన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మోడర్న్ మెడిసిన్‌తో సహా అన్ని వ్యవస్థలు ఎక్కడ ఫెయిల్ అయినాయి. కేవలం ఈ ప్రపంచానికి వీఆర్‌కే డైట్ మాత్రమే సహజమైన అత్యుత్తమ పరిష్కారం ఎలా అయిందో అనే బ్యాక్‌గ్రౌండ్ సైన్స్, జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే ఈ స్క్రీన్ షాట్ ఉండే వీడియో కింద లింకులో ఉంది. 3 గంటలు చూడండి. అలాగే వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ వీడియో ఇచ్చాను. ఇది కూడా ఈ డైట్‌కి సంబంధించిన రూల్స్ అన్నీ ఉండి మీరు ఇంటి దగ్గరే చేసుకునేలా, నన్నెవ్వరూ కలవాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్‌కి, డయాబెటీస్‌కి, వీఆర్‌కేని కలవాల్సిన అవసరం లేదు. మీ ఊళ్ళో మీరుంటా ఈ 2 వీడియోలు చూడండి. ఇంటి దగ్గరే మీరు 100 కిలోలు టార్గెట్ పెట్టుకున్నా అవలీలగా తగ్గి తీరతారు సంపూర్ణమైన ఆరోగ్యంతో. డయాబెటీస్ తగ్గాలన్నా, లేకపోతే వెయిట్ లాస్ తగ్గాలన్నా వీఆర్‌కే డైట్‌ని మించింది ఈ ప్రపంచంలో లేదు. బిఎంఆర్ కట్ అవ్వకుండా, ఎలాంటి బిఎంఆర్ ఏమాత్రం కట్ అవ్వకుండా బిఎంఆర్ మెయింటైన్ చేస్తా కూడా, మాట్లాడితే బిఎంఆర్‌ని పెంచుతా కూడా వెయిట్ లాస్ తగ్గించే ఈ ప్రపంచపు ఒకే ఒక అత్యుత్తమ పరిష్కారం వీఆర్‌కే డైట్. ఒక కొబ్బరి నూనె మాత్రం మీరు చాలా నెంబర్ 1 ప్రోడక్ట్ వాడుకోవాల్సి వస్తుంది. మల్టీవిటమిన్, ఒమేగా 3, D3 ఇవన్నీ కూడా మీరు మంచి తీసుకుంటా మీరు ఇంటి దగ్గరే చేసుకోండి. నన్ను కలవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 100 కిలోల టార్గెట్ పెట్టినా తగ్గే ఈ ప్రపంచం ఒకే ఒక డైట్ ఆరోగ్యకరంగా వీఆర్‌కే డైట్. వీఆర్‌కే డైట్ అనేది ఒక సింపుల్ డైట్ కాదు. ఇది ఒక జీవన విధానం. మీ జీవితాలను శాశ్వతంగా మార్చి మీ ఫలితాలను శాశ్వతంగా ఉంచగల ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని తిరిగి గబ్బు చేసి ఒకసారి తగ్గించుకున్నాక తిరిగి మళ్ళీ పాత పద్ధతికి వెళ్తాననే వాళ్ళే ప్రపంచంలో ఏం చేయలేరు. కానీ ఈ జీవన విధానాన్ని సక్రమంగా ఆచరించే వాళ్ళకి ఇది జీవితకాల పరిష్కారం. సమస్త రోగాలకు మూలకారం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాస్త ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చే వరకు కూడా వీఆర్‌కే మెయిన్ డైట్, తర్వాత వీఆర్‌కే పోస్ట్ డైట్‌లో తీసుకొచ్చిన తర్వాత మీరు దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈ ఫలితాలు జీవితాంతం శాశ్వతంగా ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యారనుకున్నా దీని పరిష్కారం మీ చేతిలోనే ఉంది. చిటికేసినంత ఈజీగా మీరు దీన్ని తగ్గించుకోవచ్చు. ఈ వీఆర్‌కే డైట్‌లో అద్భుతంగా మజిల్ గెయిన్ అవుతుంది. ఈ డైట్లో క్రానిక్ డిసీజుల్లో 35-40 కిలోలు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వీఆర్‌కే డైట్‌తో. నిన్న కూడా ఒక అతను ఒక నెల రోజుల వ్యవధిలో క్యాన్సర్ డైట్ చేసే అతను, ఒక కుర్రాడు బాగా తినాలని చెప్తే 14 కిలోలు ఒక నెలలో పెరిగాడు. టోటల్గా మజిల్ బిల్డ్ అయింది. అతని రిపోర్ట్స్ అన్నీ కూడా అబ్నార్మల్గా మారినాయి. అతను రోజుకి యూ కాంట్ బిలీవ్ రోజుకు 39 గుడ్లు తిన్నాడు. 3 పూట్ల 13 గుడ్లు. దెబ్బకు 14 కిలోలు పెరిగాడు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అవుతాయి. మీరు ఎప్పుడైతే వీఆర్‌కే డైట్‌లో మజిల్ గెయిన్ అయ్యారో క్రానిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మొత్తం తగ్గుతాయి, అసాధారణంగా తగ్గుతాయి. స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది, కిడ్నీ సైజులు రికవర్ అవుతాయి, చనిపోయిన ప్యాంక్రాస్ రికవర్ అవటం, ఈ మిరకల్స్ అనేవి జరుగుతున్నాయంటే వీఆర్‌కే డైట్‌లో జరిగే మజిల్ రికవరీతో జరిగే స్టెమ్ సెల్ థెరపీ.
ఇది ఓన్లీ ఈ ప్రపంచంలో వీఆర్కే డైట్‌తో మాత్రమే సాధ్యపడుతుంది. ఇన్నాళ్ళు మోడర్న్ మెడిసిన్‌లో కొన్ని సూపర్ స్టార్ డ్రగ్స్ మన మానవజాతి ఆరోగ్యాన్ని సంకనాకించొదిలినాయి. ఇప్పుడు వీటన్నిటిని తలమానికంలాగా ఉండేదే ఈ 2 డ్రగ్స్. ఇప్పుడు ఈ వీడియో చూసిన సుమారు నెక్స్ట్ రోజు నుంచో అప్పటి నుంచో మీ మీద దాడి బిగినవుతుంది. చీప్ డ్రగ్స్ బరువు తగ్గిపోండి ఈజీ గాని. ఈ బుట్టలో మీరు పడ్డారా? మన ఇళ్లలో జాంబీలను చూస్తారు. మన పిల్లల్ని కాదు, మన పెద్దల్ని కాదు. వాళ్ళ ప్లేస్‌లో జాంబీలను చూస్తారు. జీవితాంతం మీ కుటుంబ సభ్యులను అనారోగ్యం పాలు చేసి హాస్పిటల్ చుట్టూ తిప్పే ఆ కెమికల్ డ్రగ్స్ కావాలో, ఇంట్లో సహజంగా చేసుకునే కింద వీడియోలో డిస్క్రిప్షన్ ఇచ్చిన ప్రకారం ఇచ్చే షుగర్‌ని గానీ, ఒక్క మందు బిళ్ళతో కూడా పని లేకుండా మొదటి రోజే మందులు పెంటకుపలా పారాయించి డయాబెటిస్‌ని అవలీలగా మంచినీళ్ళు తాగేటట్టు తరిమి కొట్టగలిగి, ఒబేసిటీని మంచినీళ్ళ ప్రాయంగా పూర్తి ఆరోగ్యకరంగా చెప్పగలిగే మీ అంతట మీరు ఇంట్లో చేసుకునే ఒక తెలుగు జాతి ఆహార విధానం వీఆర్కే డైట్ కావాలో మీరే తెలుసుకోండి.